పెడ్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి మల్లారెడ్డి వర్సెస్ 15 మంది మధ్య భూ వివాదం తారస్థాయికి చేరింది. కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కలిసి స్థలంలో వేసిన బారికేడ్లను తొలగించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులతో పాటు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు వాగ్వాదానికి దిగారు. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో ఉన్న 2.5 ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి వాదించారు. అందులో 1.11 ఎకరాల భూమి తమదంటూ మరో 15 మంది వాదనకు దిగారు. ఒక్కొక్కరం 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని కొన్నామన్నారు. కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పిచ్చిందని ఆ 15 మంది తెలిపారు. కోర్టు ఆర్డర్ ఉన్నందున ఘటన స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరు వర్గాలకు పోలీసులు సర్ది చెప్పారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని సదరు 15 మంది వ్యక్తులు చెప్తున్నారు. దీంతో అక్కడ వాతావరణం ఆందోళనకరంగా మారింది. ఏమన్నారు మా వాళ్ళందరూ ఎక్కడ పోయినరు, బయట వేరే డ్యూటీస్ ఉన్నారు అని చెప్పి మరి ఇప్పుడు మళ్ళీ మేము వచ్చి మీరు రాకపోతే మా ప్రాపర్టీ మీదకైతే మేము రావాలి కదా. ప్రాపర్టీ మీద అని చెప్పేసి మీరు అంటారు. ఏమి ఇవ్వాలి సార్? టాక్సెస్ ఇవ్వాలన్నా, కరెంట్ మీటర్ ఇవ్వాలన్నా, ట్యాక్స్ ఇవ్వాలన్నా, ల్యాండ్ డాక్యుమెంట్ ఇవ్వాలన్నా, లింక్ డాక్యుమెంట్ ఇవ్వాలన్నా, ఏం కావాలి? మా లాయర్లు అందరూ పోయారు సార్. అవన్నీ పోలీస్ స్టేషన్ కే పోయి మీరు వెళ్ళండి, మీరు పోయి ఎంక్వైరీ చేయాలి. మేము కూడా రావాలి సార్. మేము మా ప్రాపర్టీ మీద ఉన్నాం, కంప్లైంట్ ఇచ్చినాం.